జనసేన పార్టీ నుంచి మెరుపుల మహేష్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడం కోసం నెల్లూరు ఆయన అడుగు పెడతా ఉన్నాడు. మరి తెలుగుదేశం మాత్రం మరి ఇప్పుడు సంపత్ రాజు గారు చెప్పినప్పటికి కూడా మాకేం అభ్యంతరం లేదు, గ్రాండ్ వెల్కమ్ చెప్తామని చెప్పినప్పటికీ కూడా మరి ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఏమంటారు? ఒక మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో తిరిగేటువంటి అవకాశం లేకుండా పోతుందా, స్వేచ్ఛ లేకుండా పోతుందా, పోలీసు బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారా, ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, ఏం జరుగుతుంది? బ్రహ్మనాయుడు గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలాగే 99 యజమాన్యానికి, ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, నాకు తెలిసి బుద్ధున్న వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి పర్యటనల్ని ఆపడానికి ప్రయత్నం కానీ ప్రభుత్వం సైడ్ నుంచి చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆపితే ఎలా ఉంటుంది అని రుచి చూపించింది 2024 ఎలక్షన్లు. అప్పుడు చాలా మంది నాయకులు పర్యటనలు ఏ విధంగా ఆపారో తెలుసు, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు ఏ విధంగా ఆపారో తెలుసు, రోడ్డు మీద తిరిగేటప్పుడు వైజాగ్ లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏఎస్పీ గారు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారో తెలుసు. సో అవన్నీ కూడా ఎలా అవుతుందంటే విపరీతమైన రివోల్ట్ తీసుకెళ్తుంది పబ్లిక్ లోకి. సో రాజకీయ నాయకులు చేసే పర్యటనని పబ్లిక్ యాక్సెప్ట్ చేసినప్పుడు, పబ్లిక్ వెల్కమ్ చేసేటప్పుడు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ గా అడ్రస్ చేయడానికి నాయకుడు బయలుదేరినప్పుడు దాని ఆపితే ఎలా ఉంటుంది అనే ఒక రిజల్ట్ 2024లో మనం చూసాం. ఆ రిజల్ట్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే ఉంటుందో నిజంగానే ఇఫెక్ట్ అయితే, దాని మీద లేవనెత్తే అంశం అయితే ఖచ్చితంగా దానివల్ల ప్రజలకి లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పర్యటనని అన్ని రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛందంగా ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు సహజంగా ఎవరు కానీ డిఫర్ అవుతారు, ఒకరెవరో పర్యటన చేస్తారంటే నచ్చదు, కానీ పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాని యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆ లీడర్కు ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా పర్యటనల్ని ఇలాగే అడ్డుకోవడం జరిగింది. ఎన్నో పర్యటనలు అడ్డుకున్నారు, అది మనం కూడా చూసాం. సో రిప్రజెంట్ చేసిన విధానం ఆ విధంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే యాజ్ ఎ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వెయ్యను, నేనైతే పర్సనల్ గా వెయ్యను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అధికారంకి వస్తే 2.0 కాదు, ఇప్పుడే జగన్ గారి 2.0 అనేది స్టార్ట్ అయింది. మీరు చూడండి, నా లెక్క ప్రకారం ఇంకొక 100 మంది లిస్ట్ లో ఉన్నారు విజిట్ చేయాల్సినటువంటి వాళ్ళు. మేబీ వాళ్ళు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పార్టీలో బడా నాయకులు కావచ్చు, లేదంటే ఇంకోటువంటి వ్యాపారస్తులు కావచ్చు. విజిట్ చేసిన వాళ్ళంటే జైల్లో ఉన్న వాళ్ళ మీరు అనేది? అదే జైల్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయాల్సిన ఉన్నారు. ఇంకా నేను చెప్పడం ఇంకొక 4 years కంటిన్యూ అవుతుంది కదా, ఇది అయిపోతుంది కదా. సో యావరేజ్ గా ఏంటంటే సంవత్సరానికి 25 మందిని విజిట్ చేసినా, 2 వారాలకు ఒకరిని విజిట్ చేసినా మనం ఒక 100 మంది ఉంటే సరిపోతుంది, ఒక 2 years వరకు గడిపేయచ్చు. అంటే ఎవ్రీ 15 days వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఏంటంటే పబ్లిక్ లోకి రావడం, వాళ్ళ యొక్క కార్యకర్తల్ని, వాళ్ళ నాయకులు విజిట్ చేయడం, ఆ 15 రోజులుగా ప్రభుత్వంలో జరిగిన ఏ అంశాలు గానీ పబ్లిక్ లో వెళ్లకుండా చేయడం. రేపు 2వ తారీఖు ఒక ప్రోగ్రామ్ పెట్టుకునింది ప్రభుత్వం, ఇంటింటికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏం చెప్పాలని. బట్ 3వ తేదీ నెల్లూరు ప్రోగ్రామ్, జనాలు గానీ మీడియా గానీ ఎక్కువ ఫోకసింగ్ ఆ ప్రోగ్రామ్ మీదే ఉంది. ఆటోమేటిక్ గా డైవర్షన్ లో 100% 1 week దాని మీదే జరుగుతుంది. ఆ పర్యటనలో ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ అనుకున్నటువంటి ఫ్లో ఈజీగా అయితే మాత్రం జరగదు. చాలా కేక్ వాక్ లాగా వచ్చి, చాలా సింపుల్ గా వచ్చి లోపలికి వెళ్ళి అలా పరామర్శించే విధంగా జరగదు. మొన్నటికి మొన్న ఎవరో ఒక ప్లై కార్డు మీద కొంత ఇష్యూ అయింది, మొన్నటి వెహికల్ పడిపోవడం వల్ల ఒక ఇష్యూ అయింది. సో ఇది కీప్ ఆన్ ఆయన చేస్తూనే ఉంటారు. సో ఆయన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళు చేసే పనులు కానీ, లేకపోతే నిన్న జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ మీటింగ్స్ కానీ ఇవేది కూడా వెళ్లకుండా ఉండాలనే దాంట్లో హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఆ పాయింట్ ఆఫ్ విషయంలో. సో నేను అదే అంటున్నాను, దట్ ఈస్ 2.0. మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ 11 సీట్లు అంటారు. నేను 40% ఓట్లు కాడి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాను తప్ప 11 సీట్లు చూడను. ఇట్లాంటి ట్రిక్ బలవంతుడే సార్, మీ దృష్టిలో రాజకీయంగా ఆయన బలవంతుడే ఇంకా 100% సార్, 100% బలవంతుడు. 140% పబ్లిక్ ఓటేసినప్పుడు మనం దానికి మర్యాద ఇవ్వాలి కదా సార్. ఆ పాయింట్ మీరు ఒప్పుకుంటున్నట్లు మిగతా కూటమి పార్టీల నాయకులు ఒప్పుకోవట్లేదు కదా. ఆయన ఏం లేదంతా అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో ఆయన 0 పులివెందులో కూడా ఓడిపోతాడని మాట్లాడుతున్నారు కదా. వై నాట్ 175 అన్నారు సార్ ఒక పక్క, ఒకసారి ఒక టైంలో వై నాట్ 175 అన్నారు. మాట్లాడిన వాళ్ళంతా ఏ విధంగా మాట్లాడారో చూసాం. తలకెక్కించుకున్నారు అధికారాన్ని, దెబ్బ కొడితే 11కి వచ్చి పడిపోయింది అక్కడ దెబ్బ. సో కాబట్టి నేల మీదే ఉండాలంటాం మేమైతే, నేల మీదే ఉండాలి. సో ఇప్పుడు కూడా ఏంట్రా అంటే 40% ఓటు బ్యాంక్ ఉంది. డెఫినెట్లీ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి,
చూడడానికి వస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన వచ్చి రిప్రజెంట్ చేసే ఇష్యూస్ ఏంటో చూడాలి ఇక్కడ. ఎంతసేపు ఈ పరామర్శలు, ఎంతసేపు వాళ్ళ పార్టీలో అరెస్ట్ అయిన నాయకుల్ని వెళ్ళి కలవడము. మరి ఏం చేయాలి? మరి వాళ్ళని వదిలేస్తేనేమో కనీసం పట్టించుకోలేదు, వెళ్ళి కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటారు. మరి పరామర్శిస్తేనేమో ఇంకెప్పుడు వాళ్ళకి పార్టీలో అరెస్ట్ అయిన నాయకులు వాళ్ళనైనా పరామర్శించేది అంటారు. ఇంకేం చేయాలి? ఆయన పాదయాత్ర చేస్తానంటేనేమో ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, ఆయన ఇప్పుడే పాదయాత్ర దేనికంటారు. ఇంకా ఆయన ఏం చేయాలి? పార్టీ మూసేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆపేది ఎవరు సార్? రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రేపు స్టార్ట్ చేస్తే ఆపేది ఎవరు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపేది ఎవరు? ఆపుతున్నారు అనేది వీళ్ళనేది. సార్ గుమ్మడం ఉండండి సార్. ఈ రోజు ఇంతకు ముందే వెంకటరెడ్డి గారు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అని చెప్పారు. సో అక్కడ చెప్పకపోతే సోషల్ మీడియాలో చెప్పుకోవచ్చు, లేకపోతే ప్రెస్ మీట్స్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫీస్ లో పెట్టుకోవచ్చు. బట్ అదంతా కూడా సార్ నిజం చెప్తాను, మేము కూడా ఏంట్రా అంటే ఎంటైర్ స్టేట్ ఈస్ వెయిటింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అసెంబ్లీలోకి వస్తారు. ఎందుకంటే 1 year అన్నప్పుడు ఓకే సార్, 1 year ఏంట్రా అంటే అంత వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది, ఏదో ఆయన రాకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా చెప్తాను, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ అసెంబ్లీ, ఆన్ ద వే టు అసెంబ్లీ అని ఒక హ్యాష్ ట్యాగ్ గాని పడిందంటే నాకు తెలిసి ప్రపంచంలో దట్ ఈస్ ద టాప్ ట్రెండింగ్ అవుతుంది సార్ ఏపీలో. ఆ డే కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. జగన్ గారు ఆన్ ద వే టు అసెంబ్లీ, జగన్ గారు ఇన్ అసెంబ్లీ, జగన్ గారు వాయిస్ ఇన్ అసెంబ్లీ అని ఏ రోజు వస్తుందో బీయింగ్ ఏ జన సైనిక్ నేను చాలా ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. ఉన్నట్టు సార్ ఇప్పుడు ఇవన్నీ చిన్నవి సార్, ఇవంతా చాలా చిన్నవి సార్. ఈ నెల్లూరు పర్యటన, ఆ పర్యటన, ఈ పర్యటన, అదంతా చాలా చిన్నవి సార్. నాట్ ఈవెన్ 5%, 10% కూడా హైప్ రాదు. జగన్ గారు ఆన్ ద వే టు అసెంబ్లీ అనే రోజు చూడండి ఎలా ఉంటుందంటే ట్రెండ్. సో ఏంటంటే ఇది నాలాగా కాదు, కామన్ పీపుల్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు 5 years లో స్కిప్ చేయరనే నేను అనుకుంటున్నాను. ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారని అనుకుంటున్నాను తప్ప ఏదో కారణాలు చెప్తే జనాలు ఒప్పుకోరు సార్. అడ్రస్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. కళ్యాణ్ అంటే నేను 11 మంది అని కాదు, అక్కడ హీఈస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ విత్ 40% ఆఫ్ ఓట్ బ్యాంక్. 11 అని కాదు, ఒక్క నిమిషం మైక్ ఇచ్చినా అల్లాడిపోతుంది అసెంబ్లీ నేను అనుకుంటున్నా. ఆ రోజు కోసం నేను వెయిటింగ్ చెప్పాలంటే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఈ పరామర్శలు కాకుండా పబ్లిక్ ఇష్యూస్ ని మోర్ అడ్రస్ చేస్తే, నేను ఒక ఇష్యూ అడ్రస్ చేశారు, సంథింగ్ లైక్ ఈఏపీ మన పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ చేశారు. ఇమీడియట్లీ ఈసెట్ సంబంధించిన అడ్రస్ చేశారు. ఇమీడియట్లీ లోకేష్ గారు ఆయన వర్షన్ తీసుకొచ్చి ఏ డేట్స్ లో వాళ్ళు పెట్టారు, ఈ డేట్స్ లో వాళ్ళు పెట్టారు. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ గా వెళ్తే చాలా బాగుంటుంది తప్ప ఇవన్నీ డిస్ట్రక్టివ్ గా పబ్లిక్ కి ఇబ్బందే, వాళ్ళ పార్టీ క్యాడర్ కి ఇబ్బంది, ఈ ప్రాసెస్ లో ఎవరో ఒకరు కొంతమంది మాట్లాడేస్తారు వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ అనవసరంగా రప్చర్ తప్ప ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే మాత్రం రాదు. మాట్లాడదాం. సింగలేరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బయలుదేరుతా ఉన్నారు. ఈసారి హెలికాప్టర్ అంటే మొన్నటే కారులో రావటం వల్ల ఇబ్బంది అయిపోయింది కాబట్టి, ఎందుకంటే ఆయన రోడ్డు పొడవుతా పబ్లిక్ మరి వందలాదిగా వేలాదిగా ఆయన కార్యకర్తల అభిమానులు ఆయనతో కరచాలనం చేయడం కోసం, ఆయన చూడటం కోసం వస్తున్న క్రమంలో మరి చిన్న చిన్న దుర్ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి, సో ఈసారి మరి ఆయన హెలికాప్టర్తో రావాలి అని అనుకుంటున్నారు. సో హెలికాప్టర్లో ప్రయాణించి సో మొత్తానికి ఎలా జరగబోతుంది ఆయన పర్యటన, ప్రభుత్వం ఏ మేరకు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వెంకటేష్ గారు? ముందుగా మీకు 99 యాజమాన్యానికి అలాగే వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వస్తాం మనం చూస్తున్నాం. అది రైతుల విషయం అయితేనేమండి, లేకపోతే కార్మికుల విషయంలో అయితేనేమండి, లేదా సొంత పార్టీ నేతలు